అయిన తరువాత అబ్రహాము తాను ఉన్న ప్రాంతం నుండి గెరారుకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటారు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన ఇంటికి రప్పించుకుంటాడు. ఆ రాత్రి దేవుడు అబీమెలెకు రాజును దర్శించి, నీవు రప్పించిన ఈ స్త్రీ ఒకని భార్య, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడివి సుమా అని చెప్పగానే అబీమెలెకు రాజు, ఆ మనుష్యుడు ఈమె నా చెల్లి అని నాకు చెప్పిన మాటను బట్టి ఈమెను యథార్థ హృదయంతోనే తీసుకొని వచ్చాను అని సమాధానం చెప్తాడు. దేవుడు అతని మాటకు సమ్మతించి, అవును, నువ్వు యథార్థ హృదయముతోనే ఈ పని చేశావు. నాకు విరోధంగా పాపం చేయకుండా ఉండేలా నేను నిన్ను అడ్డగించాను. నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అతని భార్యని అతనికి తిరిగి అప్పగించు. అతడు ఒక ప్రవక్త, అతని కోసం ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నేను చెప్పినట్టు నువ్వు అప్పగించకపోతే నిశ్చయంగా నువ్వు నీ ఇంటి వారు చస్తారు అని చెప్తారు. తెల్లవారినప్పుడు అబీమెలెకు తన సేవకులకు ఈ సంగతులను చెప్తే వారందరూ చాలా భయపడతారు. ఆ తర్వాత అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నువ్వు మాకు చేసిందేంటి? నువ్వు శారా నా చెల్లి అని ఎందుకు చెప్పావు అని అబ్రహామును అడుగుతాడు. అప్పుడు అబ్రహాము,